శ్రీ మహావిష్ణువుకి అచ్యుతుడు అనే నామం విష్ణు సహస్రనామాల్లో కనబడుతుంది. చ్యుతము అంటే జారిపోవడము, జరగడము అని అర్థము. అచ్యుతుడు అంటే జారిపోనివాడు, జరగనివాడు అని మనకి అర్థమవుతుంది. అయితే దేని నుండి అతను జారిపోడు అని అంటే తన యొక్క సంకల్పం నుండి జారిపోడు అని మనం భావన చేయాలి. అయితే పరమాత్మకి ఏమి సంకల్పం ఉంటుంది అని అంటే అతడు మానవుడికి శాశ్వతమైన పరమానంద సుఖాన్ని అనుగ్రహించడం అనే సంకల్పంతో నిత్యం ఉంటాడు. అందుకని ఆ సంకల్పం నుండి అతడు జారిపోడు, వెనుకడుగు వేయడు అని మనం అర్థమవుతుంది. అందుకనే పరమాత్మని అచ్యుతుడు అన్నారు. ఇది సహస్రనామాల్లో ఒక దివ్యమైన నామము. దీనితో పాటు అనంత, గోవింద అనే 2 నామాలు కూడా పెద్దలు ఈ 3 కలిపి అచ్యుతానంత గోవింద అని నామస్మరణ చేయమంటారు. స్వస్తి.